అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక మామూలుగా జరిగే వాతావరణ మార్పు, దాని కవిత్వం ఒక అద్భుతమైన కథగా ఎలా మార్చేస్తుందో తెలుసుకుందాం. అదే వడగళ్ళు. సరే, మొదటగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఎప్పుడైనా ఆలోచించారా ఆకాశం నుండి ముత్యాలు రాల్తాయా అని? మామూలుగా అయితే అలా జరగదు కదా. కాని ఒక కవి దృష్టితో చూస్తే అన్నీ సాధ్యమే. ఈ ఊహాత్మక ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది. ఎందుకంటే పాటలోని అసలు భావం ఇక్కడే ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ వడగళ్ళు పాట, ఇది 5వ తరగతి తెలుగు పుస్తకంలో ఉంటుంది. అసలు వడగళ్ళ వాన పడినప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుందో, ముఖ్యంగా పిల్లలు ఎలా సంబరపడతారో ఈ పాట చాలా అద్భుతంగా చెప్తుంది. సరే, ఇక ఈ పాటలోకి వెళ్ళిపోదాం. అసలు సైన్స్ పరంగా చూస్తే వడగళ్ళు అంటే ఏంటి? సింపుల్. ఆకాశం నుంచి గడ్డకట్టిన మంచు ముక్కలు వర్షంలా పడటం, అంతే. సరే, ఈ సైంటిఫిక్ నిజాన్ని కవి తన ఊహతో ఎంత అందంగా మార్చేశారో చూద్దాం రండి. సరే, ఇక పాటలోకి వెళ్దాం. పాట మొదలవ్వగానే ఆకాశంలో వస్తున్న మార్పుల గురించి, అంటే మేఘాలు ఎలా కమ్ముకుంటున్నాయో చెబుతూ కవి మనలో ఒక రకమైన ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తారు. పాట ఎలా మొదలవుతుందంటే, నల్లని మబ్బులు కమ్మి అని. చూడండి, ఈ ఒక్క మాటతోనే రాబోయే వానకు, ఒక అద్భుతానికి అంత సిద్ధం చేస్తున్నట్టుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేశారు. ఇప్పటిదాకా ఆకాశం గురించి చూశాం కదా, ఇప్పుడు నేల మీదకొద్దాం. ఇక్కడే అసలు కవిత్వం మొదలవుతోంది. ఆ వడగళ్ళు నేలమీద పడటం మొదలయ్యాక కవిగారి ఊహాశక్తికి ఎలా రెక్కలొచ్చాయో చూడండి. వావ్, ఎంత అద్భుతంగా పోల్చారో కదా. వడగళ్లను ముత్యాల వలె, మల్లెపువ్వుల వలె అనడం నిజంగా ఈ పాటకే ఒక హైలైట్. ఎందుకంటే తెల్లగా, గుండ్రంగా ఉండే ఆ వడగళ్లను అంత అందమైన ముత్యాలతో, స్వచ్ఛమైన మల్లెపూలతో పోల్చడం కవిగారి ప్రతిభకు ఇదొక నిదర్శనం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఒకవైపు వాస్తవం, అంటే వడగళ్ళు, మరోవైపు కల్పన, అంటే ముత్యాలు, పువ్వులు. ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ చూడండి. ఒక మామూలు విషయాన్ని ఊహతో కలిపి ఇంత అందంగా చెప్పడమే కవిత్వం అంటే. అవును, ఖచ్చితంగా కవిత్వమంటే ఇదే. ఒక మామూలు విషయాన్ని తీసుకుని దాన్ని ఎంతో స్పెషల్గా, మనసుకు హత్తుకునేలా మార్చడమే కవిత్వం యొక్క అసలైన లక్ష్యం. ఇక్కడ కవిగారు అందులో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే కవిగారి పోలికలు కేవలం ముత్యాలు, మల్లెపూలతోనే ఆగిపోలేదు. ఆ వడగళ్లను తలాతలా మెరిసేటి తారకలు, అంటే మెలిమెల మెరిసే నక్షత్రాలతో, అలాగే శుభకార్యాలలో వాడే తెల్లని అక్షింతలు అని కూడా పోల్చారు. ఈ పోలికల వల్ల ఆ వడగళ్లకు ఇంకొంచెం అందం, ఒక రకమైన పవిత్రత కూడా వచ్చాయి. సరే, ఇప్పటిదాకా ఆకాశం, ఆ వాన గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ వాన పడుతుంటే భూమి మీద ఏం జరిగింది? ముఖ్యంగా పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారో, కవి ఎలా వర్ణించారో చూద్దాం. టపటపా ఈ పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఇదొక సౌండ్ని అనుకరించే పదం. వడగళ్ళు నేలమీద పడుతుంటే వచ్చే ఆ శబ్దాన్ని ఈ ఒక్క పదం అద్భుతంగా మన కళ్ల ముందుంచుతుంది కదూ. ఇక పిల్లల సంతోషానికైతే హద్దే లేదు. వెంటనే బయటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ ముత్యాల్లాంటి వడగళ్లను చేతులతో ఏరుకుని తెగ సంబరపడిపోయారు. ఈ సీన్ మన చిన్ననాటి ఆ స్వచ్ఛమైన ఆనందాన్ని గుర్తుచేస్తుంది కదా. ఓకే, వాన కురిసింది, పిల్లలు ఆడుకున్నారు, అంతా అయిపోయింది. ఇక కథ చివరి దశకు వచ్చేసింది. వాన ఆగిపోయిన తర్వాత ఆకాశంలో కనిపించే ఆ అద్భుతమైన దృశ్యం గురించి ఇప్పుడు చూద్దాం. వాన వెలిసెను అంటే వాన ఆగిపోయింది. ఈ ఒక్క మాటతో వాతావరణమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఒక పెద్ద తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దంలా మేఘాలన్నీ నెమ్మదిగా పక్కకు జరుగుతున్నాయి. సరే, అంతా ఇలా కామ్గా అయిపోయాక ఇప్పుడు ఆకాశంలో ఏం రాబోతోంది? పాటలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత అందమైన దృశ్యం కోసం కవి మనల్ని సిద్ధం చేస్తున్నారు. అద్భుతం! ఇంకేంటి? ఇంద్రధనుస్సు! ఆ వాన తరువాత ఆకాశంలో 7 రంగులతో ఇంద్రధనుస్సు విరిసింది. కవిగారు ఈ పాటను ఇంత అందమైన ఒక పాజిటివ్, కలర్ఫుల్ సీన్తో ముగించారు. సరే, అంతా బావుంది. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనం చూసే పద్ధతిని కవిత్వం ఎలా మార్చేస్తుంది? ఆలోచించండి. మామూలు వడగళ్లను ముత్యాలుగా, నక్షత్రాలుగా చూడగలిగినప్పుడు మన జీవితంలో జరిగే చిన్న చిన్న సాధారణ విషయాల్లో కూడా ఎంత అసాధారణమైన అందాన్ని చూడగలము కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.